ప్రభానికి వేవేలు కొలది కృతజ్ఞతాస్థుతులు చెల్లిస్తున్నాను. హో రీబా నామా షబా బాబా ఖర్రాదలబా. ఓ నా కుమార్తె, గడిచినటువంటి కాలంలో నీ కుటుంబంలో ఒక తీవ్రమైన అనారోగ్యాన్ని ఎదుర్కొన్నావు. ఆ పరిస్థితి నుంచి దేవుడే మిమ్మల్ని బయటకు తీసుకొచ్చాడు. మరణపు ఊరులో నుంచి నీవు తప్పించబడ్డావు. దేవుడు నీకు తోడై ఉన్నందువల్ల నేటికి సజీవురాలుగా నువ్వు ఉన్నావు. ఇదిగో ఒక భయంకరమైనటువంటి దురాత్మ సంబంధమైన చీకటి మిమ్మల్ని ఆవరించుంట చేత మీరు త్రుటిలో తప్పించబడ్డారు, ప్రాణాపాయం నుంచి బయటకు వచ్చారు. నిజమైన బిడ్డ? అవునయ్యా, చెప్పానయ్యా. నేను ఎన్నో బాధల్లోంచి తట్టుకున్నానయ్యా. నా దేవుడు నన్ను తప్పించాడు అయ్యా. నా కొడుకుని కూడా అట్నే తప్పించి నడిపియాలని కోరుకుంటున్నానయ్యా. నాకు ఇంకంతకంటే ఈరోజు ప్రభు అంటున్నాడు నీతో, దేవుడు తప్పించి నీ కొరకు దీవెనకరంగా దేవుడు మార్చిపోతున్నాడు. కొంచెం వాల్యూమ్ తగ్గించు. నీ కొరకే దేవుడు దీవెనకరంగా చేయబోతున్నాడు. ప్రభు అన్ని బిడ్డల కొరకు నేను ప్రార్థిస్తున్నాను. ఆశీర్వదించి దీవించమని యేసుక్రీస్తు నామములో ప్రతిష్ఠించి ప్రార్థిస్తున్నాను తండ్రి. దానికి వెళ్ళిపోయి ఎవరికి కనబడినంత దూరంగా వెళ్ళిపోవాలనుకున్నావు, ఇదిగో ఆ సమయంలో దేవుడు నీతో కూడుండి నిన్ను తప్పించాడు కనుకనే నేటికి నువ్వు సజీవురాలుగా ఉన్నావు. నిజమైన బిడ్డ? సాధించు ప్రభు. బాగానే ఉన్నాను ప్రభు. నిజమే ప్రభు నీకు వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తాను. నాకు గుండె ఆపరేషన్ చేశాడు, ఆయన దయ వల్ల బాగానే ఉన్నాను ప్రభు. నీకు వందనాలు చెల్లిస్తున్నాను. ఈ బిడ్డను మరణకరణ అనుభవం నుంచి మీరు తప్పించినందుకే వందనాలు చెల్లిస్తూ స్వస్థతను అనుగ్రహించమని యేసయ్య నామంలో ప్రార్థన చేసి వేడుకొనుచున్నాను తండ్రి. ఆమేన్. థ్యాంక్ యూ లార్డ్, థ్యాంక్ యూ జీసస్, థ్యాంక్ యూ లార్డ్, థ్యాంక్ యూ లార్డ్. ప్రభు నీకు వందనాలు, స్తోత్రాలు. అయిపోయిన వెళ్ళిపోయి ప్రేమగల మా తండ్రి, నీకు వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తున్నాను. మీ రక్తంతో నీ బిడ్డను కడిగి శుద్ధీకరించాను. ఓ రీబా నామా షబా రబాలి కరబా. ఓ నా కుమార్తె, అనేకమైన కట్లను దేవుడు నీ కుటుంబంలో తెంచి ఉన్నాడు. నీ కన్నీటి ప్రార్థన అనేక పరిస్థితులు తప్పించింది. ఇదిగో దేవుడు నీతో చెప్తున్నాడు, భయపడుకుము, సమాధానకరమైనటువంటి శుభవార్తను దేవుడు మీకు వినిపింప చేయబోతున్నాడు. కలవరపడుకుడు. దేని కొరకైతే ఇప్పుడు దాకా మీరు నిరీక్షించి ఉన్నారు, నిశ్చయముగా దేవుడు అది మీ చేతిలో ఉంచబోతున్నాడు. తాకి చూడగలిగిన ఒక ఆశీర్వాదాన్ని దేవుడు మీకు దయచేయాలనుకుంటున్నాడు. ఈ బిడ్డలు మీరు దీవించండి, ఆశీర్వదించమని కోరుకుంటున్నాను తండ్రి. అనేకమైన పోరాటాలు గుండా ప్రయాణం చేస్తున్నా ఈ కుటుంబంలో ఉన్న బిడ్డల కొరకు నేను ప్రార్థిస్తున్నాను. ఈ సోదర నిమిత్తమై నేను ప్రార్థిస్తున్నాను. ఈ పోరాటాలను మీరు ఆపి మీ నామానికి మహిమ తెచ్చుకోమని యేసు నామములో ప్రార్థన చేసి వేడుకొనుచున్నాను తండ్రి. ఆమేన్. దేవుడు మీతో చెప్పిందని వాస్తవాలు. ఓ రాబాలి అందరి నామా షబా రాబాలి ఖరబ. ఓ రాబాబా రాబాలి ఖరాదరాలబా. ఓ నా కుమార్తె, ఇదిగో పరిశుద్ధాత్మ దేవుడు నీతో సెలవిస్తున్నాడు. నిర్గమకాండం 4వ అధ్యాయం 10వ వచనం ప్రకారంగా నీ నోట నా మాటలు ఉంచి నువ్వు ఏమి పలుకువలసిన నోటుకు తోడే ఉండి బోధించబోతున్నాను. నీ ఒక అన్య జనుల మధ్యలో నువ్వు ఉన్నావు. అన్య జనుల మధ్యలో చాలాసార్లు నిందించబడి ఆరాటపడ్డావు. నీ కుటుంబంలో పోరాటమంతా నీ ఒక్కదానిదే. నీ సహకారి అయినటువంటి వ్యక్తి నీతో పాటు లేడు బిడ్డ. అయితే దేవుని కృప నీతో ఉన్నందువల్ల నేటికి నువ్వు సజీవురాలువై సజీవుడైన దేవుని పరిచర్య చేస్తున్నావు. దేవుడు నీతో చెప్తున్నాడు, నీ ప్రతి పరిస్థితిని దేవుడు, దుఃఖ దినాలను దేవుడు తొలగించబోతున్నాడు. దేని నిమిత్తమైతే నువ్వు నిరీక్షణ కలిగి బ్రతుకుతున్నావో ఆ గురి కలిగిన ప్రదేశానికి చేరడానికి దేవుని యొక్క హస్తము నీకు తోడే ఉండి నడిపించడం నువ్వు కళ్ళారా చూడబోతున్నావు. నీ హృదయంలో ఇప్పుడు 2 ఆలోచనలు కలిగి ఉన్నావు. మొదటిది దేవుని యొక్క రాజ్యమును గురించిన విస్తరణ, 2 దేవుని గురించిన పరిచర్య. ఈ 2 విషయాల్లో దేవుడు నీ కొరకై జవాబులను గ్రహించి ఆశీర్వదించబోతున్నాడు. ప్రభా, ఈ బిడ్డను దీవించమని యేసు నామములో ప్రార్థిస్తున్నాను. దేవుడితో చెప్పిందన్నీ కరెక్టే. మందిరం కొరకు స్థలం ఇచ్చాడు 30 లక్షలు. రెండోది ఆత్మల కొరకు మందిరం కట్టబడాల. ఈ తపన, ఇంకేమీ లేదు నాకు ఆలోచన. నా కుటుంబం అంతా కూడా నాకు మంచి గోధుమల పంటతో తృప్తిపరిచిన రీతిగా అందరూ సహకరిస్తా ఇప్పుడు లైన్లోకి వచ్చారు. స్తోత్రం. దేవుడు మీతో చెప్పింది కరెక్టే తల్లి. ప్రభువా, నీకు వందనాలు చెల్లిస్తున్నాను. ఇప్పుడు మీరు దీవించండి, ఆశీర్వదించమని కోరుకుంటూ యేసు నామములో ప్రార్థించుచున్నాను తండ్రి. ఆమేన్. ఆమేన్. Shall we pray for you?
షల్ యూ ప్రే ఫర్ యూ? ఐ షల్ ప్రే ఫర్ యూ. నీకోసం ప్రార్థన చేయమంటారా? చేయమంటారా? టు లార్డ్ దిస్ టైమ్ ఐ ప్రే ఫర్ మై బిలవ్డ్ హురా రాబా రికారాదా రాబా. ఓ నా కుమారుడా, దేవుడు నీతో సెలవిస్తున్నాడు. గడిచిన కాలంలో నువ్వు వేసిన ప్రతి అడుగు ఒక పూలబాటగా ఉన్నది. కానీ ఇప్పుడైతే ప్రతి అడుగులో నువ్వు ముళ్ళు ఎదుర్కొంటున్నావు, ప్రతి అడుగులో ముళ్ళను ఎదుర్కొంటున్నావు. భయపడుకుము. ప్రతి చేదైన అనుభవాన్ని దేవుడు నీ కోసం మధురంగా చేయబోతున్నాడు. ప్రతి చేదైన అనుభవాన్ని దేవుడు నీ కోసం మధురంగా చేయబోతున్నాడు. భయపడుకుము. దేవుడు గడిచిన కాలంలో ఎదుర్కొన్న శోధనకరమైన దుఃఖకరమైన దినాలను నీ నుండి తొలగించబోతున్నాడు. నీ నుండి తొలగించబోతున్నాడు. నువ్వు ఎదుర్కొన్న మాటలు, ఆత్మాభిమానం కలిగిన నీతో అనేక నిందలు పడ్డావు, అనేకసార్లు ఒంటరిగా రోధించావు, అనేకసార్లు నీ జీవితంలో ఒంటరితనాన్ని ఎక్కువగా కోరుకున్నావు. అయితే దేవుడు అంటున్నాడు, భయపడకుము, నేను నీకు సహాయం చేసేదని చెప్పచ్చు నీ కుడి చేతిని పట్టుకొనిచున్నాడు. ఈ దినాన దేవుని హస్తం నీతో ఉన్నందువల్లే నేడు నువ్వు సజీవుడుగా నిలబడగలిగావు. ఇవన్నీ వాస్తవాలు. థ్యాంక్ యూ లార్డ్. ప్రభువా, నీ బిడ్డను మీరు దీవించండి, ఆశీర్వదించండి, కృపను అనుగ్రహించమని యేసు నామములో ప్రార్థించుచున్నాను తండ్రి. ఆమేన్. ఆమేన్. ఫస్ట్ ఓ రాబా రియాందా రీనామా షాబా రాబాలికా రాబా. ప్రభా, అన్ని జనుల నుంచి వచ్చిన ఈ బిడ్డ కొరకు ప్రార్థిస్తున్నాం. యేసుక్రీస్తు నామములో దేవుడు నీతో చెప్తున్నాడు, నీ హృదయాన్ని దేవునికి ఇమ్ము నా కుమారుడా, దేవునికి ఇమ్ము. నీ జీవితంలో ఎంతో నష్టాన్ని ఎదుర్కొన్నావు, అందుకే నీ జీవితంలో ఎంతో శోధన ఎదుర్కొన్నావు. ఇదిగో ఈ దినాన దేవుడు నష్టాన్ని, కష్టాన్ని నీ నుండి తీసివేయబోతున్నాడు. నువ్వు ఎవరి మధ్యలో అయితే ఉండకూడదనుకుంటున్నావో వారి మధ్యలో దేవుడు నీ తలను ఎత్తు చేయబోతున్నాడు. భయపడుకుము, భయపడుకుము. ప్రభువా, నీ బిడ్డ నిమిత్తమని ప్రార్థిస్తున్నాను. మీరు అన్ని విషయాల్లో కట్టమని కోరుకుంటూ యేసు నామములో ప్రార్థించుచున్నాను తండ్రి. ఆమేన్. ఆమేన్. యా షూర్. రామ తండ్రి, నీకు వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తున్నాను. యేసుక్రీస్తు నామములో ప్రార్థిస్తున్నాను. ఓ రియాందా రీనామా షబా రాబా రికారాదారాలవా. ఓ నా కుమార్తె, నీ కుటుంబంలో వ్యధలు, నీ కుటుంబంలో ఎక్కడ చూసినా గాయాలు, నీ కుటుంబంలో ఎక్కడ చూసినా అసమాధానంతో కూడిన పరిస్థితులు, వాటన్నిటి నుంచి దేవుడు నిన్ను తప్పించాడు కనుకనే నేడు నీవు ఒక సాక్షిగా ఉండడానికి నిర్ణయించుకున్నావు. ఇదిగో హురాలాబా రీబా నామా షబా రాబా. పగిలిన తొట్టిలు ఏ రీతికైతే నీళ్లు నిలవో ఆ రీతిగా నీ హృదయం అనేక సార్లు పగిలిపోయింది. నిజమేనా బిడ్డ? నిజమే, నిజమే. ప్రభువా, నీకు వందనాలు చెల్లిస్తున్నాను. ఈ బిడ్డని మీరు ఓదార్చండి, ధైర్యపరచండి, ఆదరణ, నెమ్మది, సమాధానం దయచేయమని యేసు నామములో ప్రార్థించుచున్నాను తండ్రి. ఆమేన్. నా అందరూ మైక్ రాదమ్మా, అందుకని. టు లార్డ్ దిస్ టైమ్ ఐ ప్రే ఫర్ ది బిలోవ్డ్ సిస్టర్ ఉరాలాబా రియాందా రీనామా షబా రాబాలికా రాబా. ఓ నా కుమార్తె, నీ శరీరంలో ఉన్న గాయాన్ని దేవుడు మాన్పబోతున్నాడు. నీ శరీరంలో నీవు కలిగి ఉన్న గాయాన్ని దేవుడు మాన్పబోతున్నాడు. ఆ గాయము వలన ఎంతగానో నువ్వు రోధిస్తున్నావు. నీ ప్రతి రోదనను దేవుడు చూస్తున్నాడు. ఎందుకంటే 2వ రాజుల గ్రంథం 20వ అధ్యాయం 5వ వచనం ప్రకారముగా నీవు కన్నీళ్లు విడిచిందని చూచితిని, నీ ప్రార్థనని అంగీకరించినాను బిడ్డ, ఆయన హస్తము నీతో ఉన్నది. భయపడకుము. ప్రభువా, ఈ బిడ్డని మీరు స్వస్థపరచమని, మీ గాయపడిన హస్తంతో తాకమని కోరుకుంటూ యేసు నామములో ప్రార్థించుచున్నాను తండ్రి. ఆమేన్. దేవుడితో చెప్పింది. ప్రభువా, నీకు వందనాలు చెల్లిస్తున్నాను. సోదరు నిమిత్తమే ప్రార్థిస్తున్నాను. ఆదరించండి, ధైర్యపరచమని యేసయ్య నామములో ప్రతిష్ఠించి ప్రార్థించుచున్నాను తండ్రి. ఆమేన్. ప్రభువా, నీకు వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తున్నాను. ఓ రాబా రీనామా షాబా రాకాలాబా. ఓ నా కుమార్తె హురాలాబా రియాందా రీనామా షాబా రాబాలికరబా. నేనే నిన్ను సింహపు నోట నుండి తప్పించి ఉన్నాను, సింహపు నోటు నుండి తప్పించి ఉన్నాను. భయపడకుము. సమాధానకరమైన సత్య సువార్త కొరకై నిన్ను నా యొక్క సాక్షిగా నియమించుకుని ఉన్నాను. సమాధానకరమైన సత్య సువార్త కొరకై నిన్ను ఒక సాక్షిగా నియమించుకుని ఉన్నాను. భయపడకుము. నేనే నీతో ఉన్నానని సకల జనులు గుర్తిరుగునట్లు వారి కన్నులు ఎదుట నిన్ను గొప్ప చేయ మొదలుపెట్టబోతున్నాను. నేను తిరిగి మరలా నిన్ను నిలువబెట్టబోతున్నాను. భయపడుకు బిడ్డ. నిన్నటి రోజున ఒక పెద్ద ఉపద్రవం లాంటి శోధన ఎదుర్కొన్నావు. దేవుడే దానిని అణచి నీ హృదయంలో నెమ్మదిని కలుగు చేశాడు. నిజమేనా బిడ్డ? నిజమే, నిజమే.
ప్రభువా ఈ సమయంలో నీ బిడ్డ నిమిత్తమై ప్రార్థిస్తున్నాను. ప్రతి అలజడును ప్రతి తుఫాను మీరు తొలగించి ఆదరణ నెమ్మది సమాధానం ఇచ్చినందుకే వందనాలు చెల్లిస్తూ యేసుక్రీస్తు నామంలో ప్రార్థన చేసి వేడుకొనుచున్నాను తండ్రి. ఆమేన్. ప్రభువానికి వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాను. నీ బిడ్డ నిమిత్తమై ప్రార్థన చేస్తున్నాను. ఓ రాబా నీ నామా షాబా రాబా లికా రాబా. ఓ నా బిడ్డ, నీ బిడ్డల విషయమై నువ్వు ఎంతో మానసికమైన వేదన ఎదుర్కొని ఇక్కడికి వచ్చావు. నీ బిడ్డల విషయమై ఎంతగానో మానసికమైన వేదన ఎదుర్కొంటున్నావు. ఇదిగో దేవుడు ఆ మానసికమైన వేదను నీ నుండి తీసివేయబోతున్నాడు. ఆ మానసికమైన వేదన దేవుడు తీసివేయబోతున్నాడు. నిజమైన బిడ్డ, నిజమే 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 నిజమేనయ్యా. థ్యాంక్ యూ లార్డ్. ప్రభు ఈ మానసికమైన వేద నుంచి ఈ బిడ్డలకు విడుదల దయచేయమని కోరుకుంటూ యేసు నామములో ప్రార్థన చేసి వేడుకొనుచున్నాను తండ్రి. ఆమేన్. ప్రభు నీ బిడ్డల కొరకే ప్రార్థిస్తున్నాను. దీవించండి, ఆరోగ్యము క్షేమము కృపను విస్తరింపచేయమని కోరుకుంటూ యేసు నామములో ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్. ప్రభు నీకు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాను. ఓ రియాందా రీనామా షాబా రాబా లిఖారాదార్లాబా. ఓ నా కుమార్తె, నీ జీవితంలో దేవుడు 2 దుఃఖకరమైన సంఘటనలు ఎదుర్కొన్నావు. ఒకటి మరణకరమైన అనుభవము, 2 అవమానకరమైనది. ఈ రెండిటి మధ్యలో నువ్వు కేవలం నిర్జీవంగా ఉన్నప్పుడు దేవుడే తన హస్తమును చాచి నిన్ను బయటికి తీసుకొచ్చాడు. నిజమేనమ్మా? నిజమే. నిజమే. దేవుడే నిన్ను బయటికి తీసుకొచ్చాడు. ఇదిగో దేవుడు ఇలాగ నీతో చెప్తున్నాడు, నీవు చేయిస్తున్న ప్రతి ప్రార్థన దేవుడు అంగీకరించి ఇప్పుడు ఏదైతే నీ జీవితంలో ఒక విస్ఫోటాన్ని ఎదుర్కొంటున్నావో అక్కడి నుంచి దేవుడిని పైకి లేవనెత్తబోతున్నాడు. యేసు నామములో ప్రార్థించుచున్నాను తండ్రి. ఆమేన్. కొంచెం నూనె పోయినా ప్రభువా నీకు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాను. నీ బిడ్డల విషయమై ప్రార్థిస్తున్నాను ప్రభువా. నీ బిడ్డల కొరకు సన్నిధిలో విజ్ఞాపన చేస్తున్నాను. ఓ రాబారీ ఖర్రాదా లాబా. ఓ నా బిడ్డ, దేవుడు నీ విషయమై ఎంతగానో సంతోషిస్తున్నాడు. భయపడకము. గత కాలంలో ఉన్న ప్రతి శోధన నుండి దేవుడు తప్పించి తన గురి ఎదుకు నడిపించడానికి తన సంకల్పాన్ని ఏర్పరచుకొని ఉన్నాడు కనుక శత్రువు ఇక నిన్ను ముట్టడు. శత్రువు నిన్నిక ముట్టడు. శత్రువు నిన్నిక ముట్టడు. ప్రభువా ఈ బిడ్డకు ఆరోగ్యము క్షేమము కృపను గ్రహించమని యేసయ్య నామములో ప్రార్థించుచున్నాను తండ్రి. ఆమేన్. వచ్చిపోయన్నా ప్రభువా నీకు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాను. ఓ రాబా నీ నామా షాబా రాబా లికా రాబా. ఓ నా కుమార్తె, ఇదిగో దేవుడు నీతో చెప్తున్నాడు, నీవు ఎదుర్కొన్న ప్రతి దుఃఖకరమైన సంఘటనను దేవుడు మరలా నీకు గుర్తు చేయక వాటన్నిటిని నీ నుండి తీసివేస్తున్నాడు. భయపడకము. నిరీక్షణకు ఆధారం లేని నిన్ను దేవుడి సమయంలో ఆధారమై పట్టుకోబోతున్నాడు. నిజమైన తల్లి? నిజమేనమ్మా దేవుడు నీకు చెప్పింది? చెప్పాడు. ప్రభువా ఈ బిడ్డను మీరు దీవించండి, ఆశీర్వదించమని కోరుకుంటూ యేసు నామములో ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్. ప్రేమగల మా తండ్రి నీకు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాను. ఈ బిడ్డల నిమిత్తం సన్నిధిలో విజ్ఞాపన చేస్తున్నాను. ఓ రియాందా రీనామా షాబా రాబా లిఖారాదరలబా. దేని కొరకైతే నీ బిడ్డలు ప్రభువా ఎదురు చూచారు అది నిశ్చయముగా నీ బిడ్డలకు దయచేయండి. అమ్మ, మీ ఇంట్లో ఒక శోధన, ఆ శోధన నీ యొక్క బంధువులు నీ సొంత స్థలం విషయమై చాలా పోరుకులాడుతున్నావు. వాళ్ళని జయించలేక ఓడిపోతాను అనుకుంటున్నావు. బాధపడదు బిడ్డ, దేవుడు నీకు సహాయం చేయబోతున్నాడు. నిజమేనా బిడ్డ? ప్రభువా నీ బిడ్డ ఎదుర్కొంటున్న ఆ శోధనను మీరు తొలగించండి. ఆశ్చర్యకరమైన మీ హస్తాన్ని నీ బిడ్డ వైపు చాచి ఒక అద్భుతం జరిగించమని కోరుకుంటూ యేసు నామములో ప్రార్థించుచున్నాను తండ్రి. ఆమేన్. ప్రభువా నీకు వందనాలు చెల్లిస్తున్నాను. నీ బిడ్డలకు ఆదరణ నెమ్మది సమాధానం కృపను దయచేయమని యేసు నామములో ప్రార్థించుచున్నాను తండ్రి. ఆమేన్. ప్రభువా నీకు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాను. నీ బిడ్డల నిమిత్తమే ప్రార్థన చేస్తున్నాను. ఓ రాబా నియాందా రీనామా షాబా రాబా లిఖారాలాబా. ఓ నా కుమార్తె, నీవు నీ యొక్క కుటుంబంలో నీ భర్త వలన సమస్తాన్ని కోల్పోయావు. తన మంచితనం మిమ్మల్ని ఏమీ లేని వారిగా నిలబెట్టింది. నేడు దేవుడు నీతో చెప్తున్నాడు, ఎక్కడ నీకు దేవుడు కొట్టి వేసినట్టు కనపడ్డావో అక్కడ నీకు ఖ్యాతిని మంచి పేరును కలుగు చేయబోతున్నాడు. మరలా నీకు మంచి పేరును ఖ్యాతిని కలుగు చేయబోతున్నాడు. ఎవరి వలన నువ్వు నష్టాన్ని కష్టాన్ని ఎదుర్కొన్నావో అట్టి జనాంగం ఎదుట దేవుడు మరలా నిన్ను లేవనెత్తడానికి తన హస్తమును చాచి ఉన్నాడు. నిజమైన బిడ్డ, నీతో దేవుడు చెప్పింది నిజమే. ఏడవద్దమ్మా, ఏడవద్దు. మా తల్లి కాదు, ఏడవద్దు. ప్రభువా నీకు వందనాలు చెల్లిస్తున్నాను. ఈ బిడ్డను ఆదరణ దయచేయమని యేసు నామములో ప్రార్థన చేసి వేడుకొనుచున్నాను తండ్రి. ఆమేన్. వందనాలు తల్లి. ప్రభువా నీకు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాను.
ఓ రాబా బారీ కలాదారా లాబా. ఓ నా కుమార్తె పరిశుద్ధాత్మ దేవుడు నీ గురించి చెప్తున్నాడు. నీ హృదయంలో మానని వేదన ఒకటి కలిగి ఉన్నావు. ఆ వేదన మొదట నీ యొక్క రక్త సంబంధాల గురించి, నీ యొక్క గర్భవాసము పుట్టిన బిడ్డల గురించి భయపడకము. మరి నీ మాట వినలేదని నువ్వు ఎంత వేదన పడుతున్నావో దేవుడు కూడా అంతే వేదన పడ్డాడు బిడ్డ. నీ నిమిత్తమై ఆయన చాచిన చేతుల్లోకి నువ్వు ఏ రీతిగా అయితే ఒదిగిపోయావో అదే రీతిగా నీ పిల్లలు కూడా నీ చేతుల్లో ఒదిగిపోయే రోజు ఒకటి వస్తుంది. ధైర్యం తెచ్చుకును. హురాబా రియాందా రీనామా స్తబారా బాలికలబా. పంపకాలన్నీ అయిపోయిన తర్వాత ఏమీ లేని వ్యక్తిగా నువ్వు నిలబడిపోయావు. భయపడకము. దేవుడు నీకు ఒక ఆభరణమై ఉన్నాడని, దేవుడే నీకు ఒక స్వాస్థ్యమైనడని వారు తెలుసుకున్నట్లు వారి కన్నులు ఎదుట నేను దేవుడు జ్ఞాపకం చేసుకోబోతున్నాడు. ఇప్పుడు ధైర్యపరచమని యేసు నామములో ప్రార్థించుచున్నాను తండ్రి. ఆమేన్. దేవుడు నీతో చెప్పిందన్నీ వాస్తవాల తల్లి. వాస్తవాలేనండి. ప్రభువా నీకు వందనాలు చెల్లిస్తున్నాను. ఈ సమయంలో ఈ బిడ్డ నిమిత్తమై ప్రార్థిస్తున్నాను. ఓ రాబా నీ నామా షాబా లాబా రికా లాబా. ఓ నా కుమార్తె, నా దేవుడు నీతో ఇలాగ సెలవిస్తున్నాడు. భయపడకము. నా దేవుని యొక్క హస్తము నీ మీద ఉండడమే కాదు, ఆయన బాహుబలము చేత నీకు జీవితంలో ఆశ్చర్యమైన కార్యము కలుగు చేయబోతుంది. ఎందుకంటే యెషయా గ్రంథం 66:9 ప్రకారంగా ప్రసవ వేదన కలుగు చేయవాడిని నేను కనిపింపక మానేదనా. నిజంగా దేవుని హస్తం యొక్క కృపచేత నీవు సులువైనటువంటి కాన్పుతో పాటు నెమ్మదిని సమాధానం చూడబోతున్నావు. ఈ బిడ్డకు జీవమును కృపను గ్రహించమని యేసునామములో ప్రతిష్ఠించి ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్. ఆమేన్. ప్రైజ్లాడు తల్లి. ప్రభువా నీకు వందనాలు. ఈ బిడ్డకు జ్ఞానమును కృపను దయచేయమని కోరుకుంటున్నాను. అన్న ప్రభువా నీకు వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తున్నాను. నీ బిడ్డల విషయమై ప్రార్థిస్తున్నాను యేసుక్రీస్తు నామంలో. దేని నిమిత్తమైతే బిడ్డ ప్రభా ఈరోజు వచ్చిందో ఎరిగిన దేవుడు. అమ్మ నీ జీవితం ఒక మోడుబారిన వృక్షంలా కనబడుతుంది. మోడుబారిన వృక్షంలా కనబడుతుంది. దేవుడు ప్రతి మోడుబారిన అనుభవాలను చిగురింప చేయడానికి నీ కొరకే తన హస్తాన్ని చాచి ఉన్నాడు. భయపడకము. నీ కుటుంబంలో 2 సార్లు చాతబడే శక్తుల చేత మీరు విచ్ఛిన్నమైపోయారు. దేవుని నమ్ముకున్నారు కనుకనే మీరు బ్రతికారు బిడ్డ. నిజమేనా? నిజమేనండి. ప్రభువా ఈ బిడ్డలకు విడుదల దయచేయండి. ఈ బిడ్డలకు ఆదరణ, నెమ్మది, సమాధానం దయచేయమని యేసు నామంలో ప్రార్థన చేసి వేడుకొనుచున్నాను తండ్రి. ఆమేన్. Sure. My Heavenly Father, this time I pray. హురాలాబా రీబానామా షాబారాబా. నా కుమారుడా, దేవుడు నీతో చెప్తున్నాడు, నీ హృదయాన్ని ఈ దినాన యేసయ్యకిమ్ము. యేసయ్య నీ జీవితంలోకి వచ్చి ప్రతి దానిని చక్కబెట్టాలని కోరుకుంటున్నాడు. యోబు గ్రంథం 42:1 నువ్వు సమస్త క్రియలు చేయగలవనియు నీ ఉద్దేశించింది ఏది నిష్ఫలము కానేరదనియు తెలుసుకున్నట్లు దేవుడు తన హస్తాన్ని నీ కొరకే చాచబోతున్నాడు. నీ బిడ్డని దీవించండి, ఆశీర్వదించమని కోరుకుంటూ యేసు నామములో ప్రార్థించుచున్నాను తండ్రి. ఆమేన్. ఆమేన్. ప్రభువా నీకు వందనాలు. ఈ బిడ్డని దీవించండి, ఆశీర్వదించండి. నీ సన్నిధికి ప్రశస్తమైన మహిమ బిడ్డలతో ఉంచమని కోరుకుంటూ అన్ని కుటుంబంలో వచ్చిన బిడ్డల ప్రభువా, మీరంటే తెలియని కుటుంబం, ఈ కుటుంబంలో అద్భుతాలు జరుగునుగాక, ఈ కుటుంబానికి వెలుగు కలుగునుగాక, రక్షణ ఈ కుటుంబానికి ప్రాకారములుగా ఉండునుగాక. నీ కృపను విస్తరింపచేయమని యేసయ్య నామంలో ప్రార్థించుచున్నాను తండ్రి. ఆమేన్. ప్రభువా నీకు వందనాలు చెల్లిస్తున్నాను. నీ బిడ్డలను ఆదరించండి, ధైర్యపరచమని, రక్షణలో స్థిరపరచమని యేసు నామంలో ప్రార్థిస్తున్నాను. ఓ నా కుమారుడా, నీ సహోదరుని నమ్మి నీ జీవితంలో ఆస్తిని పోగొట్టుకున్నావు. నీ జీవితంలో నీ వారిని నమ్మి నువ్వు సమస్తాన్ని పోగొట్టుకున్నావు. వారి మాటలు ఒకప్పుడు నీకు ప్రియముగా కనపడ్డాయి. ఇప్పుడు నీ దగ్గర ఏమీ లేనందువల్ల అందరు నిన్ను విడిచిపెట్టారు. అయితే దేవుడు నీతో చెప్తున్నాడు, నేను నీకు తోడై ఉన్నానని. దేవుడు నీతో చెప్పింది కరెక్టేనా పెద్దయినా? దేవుడు నీకు చెప్పింది కరెక్టేనా? ప్రభువా నీకు వందనాలు. బిడ్డల కోసం ప్రార్థిస్తున్నాను. ఆదరణ, నెమ్మది దయచేయమని యేసు నామంలో ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్. కమ్ ఫస్ట్ షాబారాబా లిఖారాదారా. ప్రభువా నీకు వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తున్నాను. ఓ రీబా నానా మా షాబారాబా లిఖారా. ఓ నా కుమారుడా, నీ జీవితం అంతా కూడా చెరసాల అనుభవమే. నీ జీవితం కూడా చెర అనే అనుభవమే. కానీ చెరలో నుండి విడుదల కలగడానికి ఈ దినాన
దేవుని యొక్క వెలుగు నీ మీద ఉదయించబోతున్నది. దేవుని వెలుగు నీ జీవితంలో ఉదయించబోతుంది. హురాలా బారియాంద రీనామా షాబారాబాలా. నువ్వు ఎవరినైతే నమ్మావో వాళ్ళు నిన్ను మోసం చేసి విడిచిపెట్టి ఒంటరివాణ్ణి చేశారు. అయినను దేవుడు నీకు తోడై ఉండుట చేత అనేకమైన కార్యాల నుండి, చీకట్ల నుంచి దేవుడు వెలుగులోకి తీసుకొచ్చాడు. నిజమేనా నాయన? నిజమే, నిజమే. ప్రభు, ఈ బిడ్డను మీరు జ్ఞాపకం చేసుకోండి. ఈ దినాన మీ గొప్ప ఆదరణ, నెమ్మది దయచేయమని యేసు నామములో ప్రార్థించుచున్నాను తండ్రి. ఆమేన్, ఆమేన్. ప్రైజ్ లార్డ్. ఓ రీబా నా నామా షాబాలాబా రీఖారాబా. ఓ నా కుమారుడైన మార్కు, ఇదిగో పరిశుద్ధాత్మ దేవుడు నీతో చెప్తున్నాడు. నీ జీవితంలో బీటలు బారిన ప్రతి అనుభవాన్ని దేవుడు తిరిగి మరలా పునర్నిర్మాణం చేయబోతున్నాడు. ద గాడ్ విల్ బి రీకన్స్ట్రక్ట్ ఎవ్రీథింగ్ వాట్ యు హావ్ ద లాస్ అండ్ పొసెస్ టు ఇన్ యువర్ లైఫ్. నీ జీవితంలో ఏదైతే నువ్వు కోల్పోయినట్టు కనపడ్డావో వాటిని దేవుడు తిరిగి మరలా నూతనంగా నిర్మించడానికి తన హస్తమును చాచి ఉన్నాడు. భయపడకము. రూలాబా రియాందా రినామా షాబారాబా. నీవు పరిచర్య చేయుట నా చిత్తమైనది నా కుమారుడా. నువ్వు పరిచర్య చేయుట కొరకై, ధూపము వేయుట కొరకై, నా గుడారం నిలిచి ఉండుట కొరకై నేను నిన్ను ఏర్పరచుకొని ఉన్నాను. నా సేవకునితో కలిసి నీవు సహదాసుడుగా ఉండడానికి నేను నిన్ను అభిషేకించబోతున్నాను. నిశ్చయముగా నువ్వు చూడబోతున్నావు, నిశ్చయముగా చూడబోతున్నావు. అనేక సార్లు నేను పిలిచాను బిడ్డ సేవ కొరకై. నువ్వు వచ్చినట్టే వచ్చావు వెళ్ళావు, వచ్చినట్టే వచ్చావు వెళ్ళావు. ఇదిగో ఈ కడవరిసారి దేవుడిని పిలుస్తున్నాడు, కడవరిసారి దేవుడిని పిలుస్తున్నాడు. నువ్వు కాడినెత్తుకొని నేను దేవుని సేవకుని వెంబడించము. నీ కొరకే సిద్ధపరిచిన పని గొప్పదై ఉన్నది. యేసు నామములో ప్రతిష్ఠించి ప్రార్థించుచున్నాను తండ్రి. ఆమేన్. ప్రభువా నీకు వందనాలు. బిడ్డలు దీవించమని కోరుకుంటూ. ఓ రాబా రీఖా రాధా రాలాబా. ఓ నా కుమార్తె, నీ తండ్రి గురించి నువ్వు ఆలోచిస్తున్నావు. నీ తండ్రి యొక్క హృదయం మార్చబడాలని దేవుడు నీతో చెప్తున్నాడు. నీ హృదయం మార్చబడ్డం ఎంతో అవసరత ఉన్నది. నువ్వు దేని గురించి అయితే విచారిస్తున్నావో ఆ విచారాన్ని దేవుడు నీ నుండి కొట్టివేయబోతున్నాడు. దేవుడు నీతో చెప్పింది కరెక్టా బిడ్డ? కరెక్ట్.